నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఓంకార బిందు సంయుక్తం ఈ విశ్వం. ఒక చిన్ని పరమాణువు నుండి అనంత సృష్టిని శ్రీమన్నారాయణ స్వరూపంగా భావించి పూజించి నమస్కరించే గొప్ప సంస్కృతి మనది. శివుడు కేశవుడు పేరేదైనా రూపమేదైనా కార్యాకారణ సంకల్పం ఒక్కటే. కొందరు కేశవ అంటే మరికొందరు నారాయణ మాధవ అని పిలిచారు ఆ పరమాత్మను. కర్నూలు పాతపట్నంలోని చిత్తారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీమన్నారాయణ్ణి శ్రీ భావనారాయణ స్వామిగా పిలుస్తూ కొలుస్తున్నారు. పద్మశాలి వంశస్థుల కులదైవంగా చెప్పే శ్రీ భద్రావతి భావనారాయణ స్వామి ఆలయ విశేషాలేంటో తెలుసుకుందాం. ఓం నారాయణ 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 ఓం నారాయణ 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 శ్రీ నారాయణ నారాయణ నారాయణ. ఈ అనంత విశ్వంలో ఎన్నో బ్రహ్మాండాలు ఉన్నాయని మన సనాతన ధర్మం చెబుతోంది. దానిని నేటి ఆధునిక శాస్త్రం అనంత విశ్వాన్ని గెలాక్సీ అని పిలుస్తోంది. అలాంటి చేతన అచేతన జగత్తునకు ఎవరు ప్రభువు అంటే మానవజాతి భిన్నాభిప్రాయాలకు తారసిల్లుతోంది. కాని ఈ విశ్వంలోని ప్రతి గ్రహం ప్రతి ప్రాణి తమకంటూ ఓ ధర్మాన్ని కలిగి ఉన్నాయి. అగ్నికి దహించు ధర్మము, నీటికి ప్రవహించు ధర్మము, జంతువుకు జంతుధర్మము, ఇక మనిషికి మానవ ధర్మము. బాహ్య పదార్థముల వలన కలిగే పంచేంద్రియ జ్ఞానం మనసు ఆ జ్ఞానమును బుద్ధికి అందించగా బుద్ధి మంచి చెడులను నిర్ణయించి అమృతతుల్యమైన మానవ జీవితాన్ని అమృతస్య పుత్రః అన్న చందాన ఈ జగత్తు యొక్క ధర్మజీవనం సాగుతోంది. ఆ క్రమంలోనే మన ఋషులు తపోధనులు తాము కనుగొన్న సత్యాన్ని ప్రపంచానికి అందించారు. సమస్త సృష్టికి సృష్టి స్థితి లయకారకులుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్న నామాలను పెట్టి సమస్త జ్ఞానసారాన్ని మనకందించారు. శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలలో తన ఉనికిని ప్రకటితం చేశారు. ఆ కోవలోని ఓ అవతారమే నేడు మనం చూస్తున్న శ్రీ భద్రావతి భావనారాయణ స్వామి. శ్రీ భద్రావతి భావనారాయణ స్వామి ఆలయం కర్నూలు జిల్లా పాతపట్నంలోని చిత్తారి వీధిలో నిర్మించి ఎంతో వైభవంగా పూజలు జరుపుతున్నారు ఇక్కడి పద్మశాలి వంశస్థులు. శ్రీ భావనారాయణ స్వామి అవతార విశేషాలు ఆశ్చర్యకరంగా కనిపిస్తాయి. శ్రీమన్నారాయణుడే అనేక సందర్భాల్లో వివిధ అవతార రూపంలో తన అవతారాన్ని భువిపై వ్యక్తపరుస్తారు. ఆ స్వామి వెనువెంటనే ఉండే శక్తి స్వరూపిణి శ్రీ మహాలక్ష్మి. ఆ అమ్మ భద్రావతిగా అవతరించడం, శ్రీ భావనారాయణ స్వామిని పరిణయమాడటం పుణ్యప్రదంగా లోక కళ్యాణకారకంగా గోచరిస్తుంది. ఆ స్వామి అమ్మవార్ల అవతార విశేషాలను చూద్దాం. భావనారాయణుణ్ణి పద్మశాలి వంశస్థులు తమ కులదైవంగా పూజిస్తారు. మృకండ మహర్షిపుత్రుడైన మార్కండేయుడి వైష్ణవ యాగ సమయంలో ఉద్భవించిన వారే శ్రీ భావనారాయణ స్వామి అని పురాణ కథనం. ఆ అవతారంలో శ్రీ సూర్యభగవానుని కుమార్తె అయిన శ్రీ భద్రావతి అమ్మవారితో రథసప్తమి నాడు కళ్యాణం జరిగిందని చెబుతారు. శ్రీ భద్రావతి భావనారాయణ స్వామివార్ల ఆలయంలో 1986 మే నెల 19వ తారీఖున పద్మశాలి ప్రముఖులైన శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి అధ్యక్షతన శ్రీ పులపాటి కేశన్న గారి ఆధ్వర్యంలో ఘనంగా ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించారు. ఆనాటి నుండి నేటి వరకు ఆలయం దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతూ సమస్త ప్రజానీకాన్ని ఆకర్షిస్తోంది. శివకేశవుల నిలయంగా అలరారుతోన్న శ్రీ భద్రావతి భావనారాయణ స్వామి ఆలయంలో అత్యంత విశేషాంశం శివకేశవులిద్దరూ ఒకే గర్భాలయంలో ఉండడం. ఇలాంటి అమరిక చాలా అరుదుగా గోచరమవుతుంది. ఆలయ ముఖద్వారం పైభాగాన ఆ శ్రీమన్నారాయణుడు శేషపాన్పుపై ధ్యానముద్రలో ఉండగా శ్రీ లక్ష్మీదేవి స్వామికి సపర్యలు చేస్తూ కనిపిస్తుంది. ఎంతో శోభాయమానంగా రంగురంగుల ఆలయ ప్రాకారాలు అందంగా కనులకు విందు చేస్తాయి. ఆలయ ప్రాకారంలో మరోచోట భక్త మార్కండేయుడు శివుని శరణు వేడుతూ ఆలింగనం చేస్తున్న దృశ్యం గోచరిస్తుంది. విశాల ఆలయ ప్రాంగణం అధునాతన నిర్మాణ శైలిలో నిర్మించారు. గర్భాలయంలో శ్రీమన్నారాయణుల అంశ సంభూతులైన శ్రీ భద్రావతి భావనారాయణులు సర్వాంగ సుందరంగా అలంకృతులై దర్శనమిస్తారు. ఆ స్వామికెదురుగా ఇరువైపులా వరుస క్రమంలో భక్తులు స్వామివారి అనుగ్రహాన్ని అర్థిస్తూ ప్రార్థిస్తూ నమస్కరిస్తుంటారు.
మహిళలు దివ్యజ్యోతులను వెలిగించి ఆ జ్యోతి స్వరూపుణ్ణి అర్చిస్తారు. గర్భాలయంలో శ్రీ లక్ష్మీనారాయణుల శ్రీమూర్తులు, క్రింది భాగంలో పరమశివుని లింగాకృతి దర్శనమిస్తాయి. ఒకే గర్భాలయంలో శివకేశవుల దర్శన భాగ్యాన్ని పొందుతారు ఇక్కడి భక్తులు. ముందు భాగాన నందీశ్వరులు స్వామికి ఎదురుగా నిరంతర భక్తితో కొలువై ఉంటాడు. కర్నూలు ఓల్డ్ టౌన్లో నెలకొన్న శ్రీ భద్రావతి సమేత భావనారాయణ స్వామి దేవాలయ విశేషాలు, స్వామివార్లకు జరిగే పూజా కైంకర్యాలు, అర్చన విధి విధానాలు దర్శిద్దాం. ఆ భావనారాయణ స్వామి భద్రావతి అమ్మవార్లతో పాటు ఆ పరమేశ్వరుని ఆశీస్సులను స్వీకరిస్తూ షఠగోపరూపాన స్వామివార్ల పాదుకలను శిరసావహిస్తారు భక్తులు. గర్భాలయ ప్రదక్షిణలు చేసి ఆ స్వామికి తమ భక్తిని సభక్తికంగా చాటుకుంటారు. అలనాటి రాతి స్తంభాలు, శిల్పకళా సౌరభాలు కనిపించకపోయినా ఈ ఆలయం నేటితరం నిర్మాణశైలిని కలిగి ఉంటుంది. ఇక ప్రధాన ఆలయానికి ప్రక్కనే ఉన్న నవగ్రహ మండప ప్రదక్షిణలు చేసి గ్రహబాధలు కలగనివ్వకుండా చూడమని నవగ్రహాది దేవతలను అర్థిస్తారు భక్తులు. ఆలయ క్షేత్రపాలకునిగా సూక్ష్మరూప శ్రీ ఆంజనేయస్వామిని ఇక్కడ ప్రతిష్ఠింపచేశారు. నవగ్రహ మండపంలోని గంగ సింధూర వర్ణశోభితంగా ఒక చేత్తో గదను ధరించి రక్షణ కావిస్తూ మరో చేత భక్తులకు అభయప్రదాతగా ఆ స్వామి దర్శనమిస్తారు. అన్నింటికంటే ముందుగా విఘ్న వినాయకుణ్ణి పుష్పాలంకృతిని చేసి జ్యోతి ప్రజ్వలనం కావించి పార్వతీ తనయునికి మ్రొక్కుతారు భక్తులు. మరో ప్రక్కన శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అర్చించి తమ కోర్కెలను ఈడేర్చమని ప్రార్థిస్తారు. ఆ ఆది దంపతుల తనయులైన శ్రీ విఘ్నేశ్వరుడు, శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వార్ల కృప ఉంటే తీరని కోర్కెలంటూ ఉండవని ఇక్కడి అర్చక స్వాములు చెబుతున్నారు. గర్భాలయంలో వేంచేసి ఉన్న శ్రీ భద్రావతి భావనారాయణుల సుందర శ్రీమూర్తులను ఎంత చూసినా తనివి తీరనంత సుందరంగా గోచరిస్తారు. శంఖు చక్రాలను, జ్ఞాన తాళపత్ర గ్రంథాన్ని, జపమాలను ధరించి స్వర్ణశోభితంగా శ్రీ భావనారాయణ స్వామి దర్శనమిస్తారు. ఈ స్వామి కిరీటధారి అయి దివ్య పుష్పమాలికలను ధరించి నుదుట వజ్రాలు పొదిగిన తిలకధారిగా కొలువుతీరగా శ్రీ భద్రావతీమాత కిరీటధారిణి అయి ముక్కుకు ముక్కెరతో పుష్పాలంకృతగా భక్తులకు అభయాన్నిస్తుంటుంది. మూల విరాట్టు మూర్తులకు క్రింది భాగాన ఉత్సవమూర్తులు, వారి ముందు శివుడు, నాగేంద్రుడు గొడుగు కాగా బిల్వదళాలతో భక్తుల అర్చనకు పరవశించి భక్తులను సమ్మోహనపరుస్తారు. నాగేంద్రహారాయ త్రిలోచనాయ మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ అన్న చందాన తెల్లని మల్లెలు, ఎర్రని మందారాలు ఆ స్వామి అర్చనకు నోచుకుంటున్నాయి. శ్రీ భావనారాయణ స్వామి ఆలయం దగ్గర్లోనే శ్రీ మార్కండేయ స్వామి వారి అతి పురాతన ఆలయం నెలకొని ఉంది. జీర్ణావస్థకు చేరిన ఈ పురాతన ఆలయాన్ని ఈ మధ్యనే పునర్నిర్మించి సుందరీకరించారు. శ్రీ మార్కండేయ స్వామి వారి ఆలయ విశేషాలను తెలుసుకుందాం. శ్రీ భద్రావతి భావనారాయణ స్వామి ఆలయ మూలం శ్రీ భక్త మార్కండేయ స్వామి ఆలయంతో ముడిపడి ఉంది. 100 సంవత్సరాలకు పైబడ్డ అశ్వత్థ వృక్ష ఛాయలో ఎంతో పురాతనంగా వెలుగొందుతోంది శ్రీ భక్త మార్కండేయ స్వామి ఆలయం. శ్రీ భద్రావతి భావనారాయణ స్వామి ఆలయానికి అత్యంత చేరువలో ఉన్న శ్రీ మార్కండేయ ఆలయం 100 సంవత్సరాలకు పైబడ్డ చరిత్ర కలది. కర్నూలు వంటంలోని కుమ్మరి వీధిలో గల ఈ పురాతన ఆలయం 2009లో కర్నూలుకు వచ్చిన వరదల్లో దెబ్బతిన్నదట. దాతల సహాయంతో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. కర్నూలు పాతపట్టణంలోని కుమ్మరి వీధిలో గల ఈ మార్కండేయ దేవాలయ ప్రాంగణం కాస్త చిన్నదైనా ఎన్నో అద్భుతాలకు నిలయం. సహస్రలింగ గర్భాలయం ఎంతో మనోహరంగా గోచరిస్తుంది. ఆ శివునికి ఎదురుగా నందీశ్వరుడు, ధ్వజస్తంభ మూలంలో శ్రీ వీరాంజనేయస్వామి, మహావృక్షమైన రావిచెట్టు మొదట్లో నాగులకట్ట, నిజమైన నాగులా అన్నంత సుందరంగా కనిపించే ఈ నాగరూప సుబ్రహ్మణ్యుణ్ణి అర్చిస్తే వివాహం ఆలస్యమైన వారికి, సంతానప్రాప్తి ఆలస్యమవుతున్న వారికి దోష నివృత్తి జరిగి వారి కోర్కెలు నెరవేరుతాయట. శ్రీ మార్కండేయ స్వామి ఆలయంలో ఉపాలయమూర్తులు మరెక్కడా లేని విధంగా కనిపిస్తారు.
అష్టదిక్పాలకులైన దేవతల్లోని ఈశానుడు మొదలుకొని అందరూ ఈ ఆలయంలో దర్శనమిస్తాడు. సహస్రలింగమూర్తిగా ఉన్న పరమశివుని లింగాకృతిని ఎంత చూసినా తనివి తీరనంతగా గోచరిస్తుంటాడు. ఎంతో అందంగా కనిపించే ఆదిశేషుడు తన పడగతో స్వామికి ఆచ్ఛాదన ఇవ్వగా బిల్వపత్ర సహిత పుష్పమాలికలతో దేదీప్యమానంగా శివుడు కనిపిస్తాడు. కర్నూలు పాతపట్టణంలోని చిత్తారి వీధిలోని శ్రీ భద్రావతి భావనారాయణులు, ప్రక్కనే ఉన్న కుమ్మరి వీధి శ్రీ మార్కండేయస్వామి ఆలయాల దర్శనం భక్తులు మహద్భాగ్యంగా భావిస్తారు. ఆ స్వామివార్ల కరుణా కటాక్షాలు వీక్షించిన మనందరిపై కూడా వెల్లివిరియాలని ఆశిద్దాం. కర్నూలు నగర పాతపట్నంలోని చిత్తారి వీధిలో నెలకొన్న శ్రీ భద్రావతి సమేత భావనారాయణ స్వామి ఆలయ దర్శనం కేవలం పద్మశాలి వంశస్థులకే కాదు, ఆ శ్రీ మహావిష్ణువు దర్శన భాగ్యం మనందరికీ ఆనందదాయకం, మోక్షప్రదం. ఆ స్వామివార్ల కరుణా కటాక్షాలు మనపై ప్రభవించాలని వేడుకుందాం.